హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య కోసం ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇచ్చిన అపర్ణ అసలు ఏం జరిగింది అనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అపర్ణ అయితే లాకర్లో డబ్బు తెచ్చి ఆఫీస్ అబ్బాయికి ఇస్తుంది. ఇందులో 3 లక్షలు మాత్రమే ఉన్నాయి, ఇంకా 2 లక్షలు నేను సార్కి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి ఆ అబ్బాయికి చెప్తుంది. సరే మేడం అని అతను వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న రుద్రాణి ఇలా అడుగుతుంది, అదేంటి వదిన, అన్నయ్య 5 లక్షలు అడితే నువ్వు 3 లక్షలు ఇచ్చావు, ఇంకా 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నావు, అసలు ఏమైంది, డబ్బులు లేవా అని అడుగుతుంది. అందులో 5 లక్షలు ఉండాలి కానీ 3 లక్షలే ఉన్నాయి, ఇంకా 2 లక్షలు ఏమో తెలియదు అని అపర్ణ అంటుంది. అదేంటి 2 లక్షలు కనిపించట్లేదా, ఏమైపోయింది అని రుద్రాణి అడుగుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మి, ఎవరు తీసారో మీకు తెలీదా, తెలిసిందే కదా, తాళించారు ఇచ్చాక తన బుద్ధి చూపించుకుంది అని ధాన్యలక్ష్మి అంటుంది. అంటే కావ్య తీసిందంటావా అని అపర్ణ అడుగుతుంది. అవును, మరి తనకే అవసరం ఉంటుంది కదా, తాళాలు తనకే ఇచ్చావు కదా నువ్వు, తనే తీస్తుంది అని ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్యలక్ష్మి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు, కావ్య ఎందుకు తీస్తుంది అని అపర్ణ అరుస్తుంది. కావ్య కాకపోతే ఇంకెవరు తీస్తారక్క, తాళాలు నువ్వు తనకే ఇచ్చావు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. అయినా తీస్తే తప్పేంటి, ఈ ఇంటి పెద్ద కొడుక, తనకు ఆ హక్కు ఉంది, తనకు డబ్బులు అవసరం ఉన్నాయేమో అని అపర్ణ అంటుంది. తీస్తే తప్పేమీ లేదక్క, అది నీకు చెప్పాలి కదా, దీంట్లో తెలుస్తుంది పైన తనకి ఎంత గౌరవం ఉందో అని ధాన్యలక్ష్మి అంటుంది. నిజానిజాలు తెలియకుండా కావ్యపై నిందలు వేయకండి, తను వచ్చాక నిజమేంటో తెలుస్తుంది అని అపర్ణ చెప్పి వెళ్ళిపోతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.